ఈ జీవితం చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే, మీకు చెప్పాను ఒకసారి, భూమి మీద ఉన్న బంగారపు షాపుల్లో బంగారం అంతా కూడా తీసుకొచ్చి ఒప్పేస్తే ఎన్ని కోట్లు అని ఒకవేళ అనుకుంటావో అన్ని కోట్లు పెట్టినా రాని జీవితం. ప్రపంచంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, పిల్లలు లేని వారు ఉన్నారు. మరి అంత డబ్బు ఉంది కదా అంటే ఎలా వస్తారు? దేవుడు ఇవ్వకుండా డబ్బు తినేస్తే ఏమైనా పడతారా? దేవుడు ఇవ్వాలి. చాలా విలువైనది ఈ జీవితం అని ఎందుకు చెప్పాను అంటే, మనిషి ఈ రూపాన్ని ప్రపంచంలో ఉన్న ఏ మనిషి చేయలేడు. ఏ శాస్త్రవేత్తలు చేయలేరు, ఏ జ్ఞానులు చేయలేరు. నెత్తి మీద రాలిపోయిన ఒక వెంట్రుకను చేయగలడా మనిషి? చేయలేడు. మరి ఇన్ని చదువులు ఉన్నాయి, ఇంతమంది జ్ఞానులు ఉన్నారు లోకంలో, ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎందరు జ్ఞానులున్నా, ఎందరు శాస్త్రవేత్తలున్నా ప్రపంచంలో దేవుడిచ్చిన మరణాన్ని ఆపలేరు. అలాంటప్పుడు ఈ మనిషిని చేయగలరా? చేయలేరు. దేవుడే ఇచ్చాడు ఈ జీవితం, అందుకే విలువైంది. దేవుడు దేనికి ఇచ్చాడు ఈ జీవితాన్ని అంటే, దేవుడు తెలియనివాడు. నా జీవితం భార్య కోసం, తమ మనసులో దేవుడు అనేవాడు లేనివారు, నా జీవితం నా భర్తకి అని, నా జీవితాలు పిల్లల కోసమేనని బ్రతుకు కాలమంతా ప్రయాసపడుతూనే ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రయాసపడతారు, పిల్లలు వాళ్ళ పిల్లల కోసం ప్రయాసపడతారు. ఇలా ప్రయాసపడటంలోనే దేవుడు తన కోసం ఇవ్వబడిన ఆయుష్కాలం మనిషి దేవుడి కోసం కాకుండా తన కోసమే ఈ లోకంలో జీవించడం నేర్చుకున్నాడు. ఏ లోకంలోనే బ్రతకటం నేర్చుకున్నాడు. ఏదో పని చేయాలి, ఎంతో కొంత సంపాదించాలి, ఈ లోకంలో బ్రతకాలి. ఇదే ఆలోచన లోకంలో ఉన్న వారందరికీ ఉంది. క్రైస్తవులకు లేదండి అంటారా? క్రైస్తవులు అలాగే ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా కనబడుతున్నారు. మనం ఈ జీవితం దేవుడిచ్చాడు అని, దేవుడిచ్చిన ఈ జీవితంలో, ఈ జీవితం ఇచ్చింది దేవుడు అని తెలియకుండా లోకంలో బ్రతుకుతున్న సమాజంలో ఉన్న మనుషులకి ఈ చిన్న జీవితంలో ఈ జీవితం దేవుడిచ్చాడని తెలుసుకున్న క్రైస్తవుడు, క్రైస్తవురాలు, నీ జీవితం దేవుడిచ్చిందమ్మా, దేవుని కోసం అని చెప్పేవారు ఎందరు ఉన్నారు. తెలియక ఎంతో కాలం వ్యర్థమైపోయింది లోకంలో. తెలిసిన తర్వాత నువ్వు ఎందరికి చెబుతున్నావు, ఎందరికి చెప్పిస్తున్నావు. నీ కష్టం ఎంత నువ్వు నీ తండ్రి మనస్సుని సమాజానికి చూపించడానికి దారపోస్తున్నావు. అలా నువ్వు దారపోసే కాలం అంతా కూడా నువ్వు వ్యర్థం చేసుకునే కాలం కాదు అది. ఇది అల్పం కాలం, చిన్న కాలం. ఈ చిన్న కాలంలో నీకు అసలు రాయబడిన కాలంలో నువ్వు ఏమి చెయ్యాలో అన్ని పనులు నువ్వు చేయగలుగుతున్నావా? ఆయన మర్చిపోయే కదా, ఆయన లేడనే కదా, ఆయన తెలియనే కదా సమాజంలో నీ జీవితం అంతా సగం పోయింది. పోయినా ఆ జీవితాన్ని లెక్కడగడు. నువ్వు తెలుసుకున్న రోజు నుంచి ఆ రోజు నుంచే లెక్క అడుగుతాడు ఆయన, క్రైస్తవుడుగా, క్రైస్తవురాలిగా. మరి ఈ మిగతా జీవితంలో దేవుడు నన్ను లెక్క అడుగుతాడనే ఆలోచన ఉందా ఈ క్రైస్తవ ప్రపంచానికి?